Hi friends, welcome to our YouTube channel Education Concepts. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అండర్ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్స్కి సంబంధించి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు కావాల్సిన లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని చెప్పారు. అండర్ ది అగ్నిపథ్ స్కీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17th January 2024 నుంచి తీసుకుంటారు. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 6th February 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది చూసుకుంటే ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి 17th March 2024 ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏజ్ లిమిట్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలని చూద్దాం. సో మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేసి ఏజ్ లిమిట్స్ వివరాలను అయితే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేసిన డీటెయిల్స్లో చూసుకుంటే 2nd January 2004 అండ్ 2nd July 2007. ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేసినటువంటి ఈ టైం పీరియడ్ అయితే ఉందో ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రమే జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అగ్నివీర్ పోస్టులకి అప్లై చేయడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేస్తుంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలరని చెప్పి దీని అర్థం. అయితే మీకు ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ ఉండడంతో పాటు స్పెసిఫిక్గా ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా ఖచ్చితంగా 50% ఆఫ్ మార్క్స్ కన్నా అబోవ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ డిప్లొమా క్వాలిఫికేషన్తో పాలిటెక్నిక్ డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా మీకు 50% ఆఫ్ మార్క్స్ అనేవి డిప్లొమాలో వచ్చి ఉండాలి. అదేవిధంగా డిప్లొమాలో మీకు ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్లో 50% కన్నా తక్కువ ఉంటే అప్లై చేయలేరు. మీరు 50% కన్నా అబోవ్ ఉండాలి ఇంగ్లీష్లో కూడా. ఇక డిప్లొమాలో అందరూ అప్లై చేయలేరు. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ మెన్షన్ చేశారు. ఆ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అదేంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి పాలిటెక్నిక్ డిప్లొమాలో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక నెక్స్ట్ ఏవైతే వొకేషనల్ కోర్స్ కానీ నాన్ వొకేషనల్ కోర్సెస్ కానీ ఉంటాయో మనకి ఇంటర్మీడియట్ లాగే ఆ కోర్సెస్తో కూడా అప్లై చేయొచ్చు. బట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలి. విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు ఇంగ్లీష్లో 50% మార్క్స్ కూడా కన్ఫర్మ్గా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఇవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక ఈ రిక్రూట్మెంట్ ఫర్దర్ డీటెయిల్స్లో భాగంగా అయితే ఇప్పుడు మనం కంపల్సరీగా ఉండవలసినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఏవైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇవి మేల్ క్యాండిడేట్స్ కంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ స్టాండర్డ్స్ని చెక్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ స్టాండర్డ్స్లో భాగంగా హైట్ చూద్దాం. హైట్ చూసుకుంటే ఈ అగ్నివీర్స్కి అప్లై చేసే వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్ హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకున్నట్లయితే 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వెయిట్ అనేది చూసుకున్నట్లయితే మనకి హైట్కి ప్రాపర్గా ఏదైతే ఉంటుందో వెయిట్ ఆ విధంగా ఉంటుందంటే ఉంటే సరిపోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్గా వెయిట్ ఇంత ఉండాలని చెప్పి మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ చెస్ట్ అనేది చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేసింది ఏంటంటే బ్రీతింగ్ తీసుకోకముందు 77 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పాన్షన్ అయితే జరగాలని చెప్పారు. అయితే యాక్చువల్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయరు. బట్ ఇక్కడ మెన్షన్ చేశారు. మెన్షన్ చేసింది ఏంటంటే మనకి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ జరగాలని చెప్పారు. కానీ మనకి మినిమం ఈ విధంగా చెస్ట్ అయితే ఉండాలని చెప్పి ఏం మెన్షన్ చేయాలి. ఇక్కడికైతే మనం ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇక మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే హియరింగ్, డెంటల్ అండ్ విజువల్ స్టాండర్డ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు.
ఈ రిక్రూట్మెంట్లో అవసరమైనటువంటి మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ చూడండి. ఇక నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఆ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ని యాక్చువల్లీ 3 స్టేజెస్గా డివైడ్ అయితే చేశారు. 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. ఫేజ్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, మనకి రన్నింగ్ ఇటువంటి టెస్ట్లు అయితే ఉంటాయి, ఆ రెండింటిలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని ఫేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి జాబ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, మనకి మార్చి 17న ఎగ్జామ్ జరుగుతుంది కదా, మనకి మార్చి 15th ఆర్ 14th ఈ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకు కావాల్సినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఇక ఈ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే మనకి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే వస్తుంది. ఎటువంటి ఆన్సర్ చేయకపోతే ఎటువంటి మార్క్స్ రావు. బట్ రాంగ్ ఆన్సర్ చేస్తే మటుకి 0.25 మార్క్స్ అనేవి, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్లో ఫేజ్ 2లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఏవైతే టెస్ట్లు ఉంటాయో వాటి డీటెయిల్స్ని అయితే చూడబోతున్నాం. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లను కూడా మళ్ళీ మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ టెస్ట్లో ఏవైతే ఉన్నాయో ఫిట్నెస్ టెస్ట్లో అందులో పార్ట్ 1 చూద్దాం. ఈ పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనకి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది, అంటే 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ ఈ రన్నింగ్ని 7 minutes లోపు కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 8 minutes లోపు కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ రన్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పార్ట్ 2 అయితే మొదలవుతుంది. ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా కండక్ట్ అయితే చేస్తారు. సో మనకి మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 10 పుషప్స్ ఉంటాయి. దీనికి 1 minute టైం అయితే ఇస్తారు. రన్నింగ్ కంప్లీట్ అయిన 10 minutes తర్వాత ఈ పుషప్స్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ 10 సిటప్స్ ఉంటాయి. దీనికి కూడా 1 minute టైం అయితే ఇస్తారు. ఇది మనకి ఏవైతే 10 పుషప్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిన 2 minutes తర్వాత జరుగుతుంది. ఇక నెక్స్ట్ 20 సిటప్స్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా 1 minute టైం ఇస్తారు. ఏవైతే మనం 10 సిటప్స్ అన్నామో అది కంప్లీట్ అయిన 2 minutes తర్వాత ఇది కండక్ట్ చేస్తారు. ఇవైతే ఓవరాల్గా మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేసినటువంటి ఫేజ్ 2 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు చూసుకుంటే మనకి 10 సిటప్స్ అయితే ఉంటాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి. దీనికి సంబంధించి 1 minute 30 seconds టైం అయితే ఇస్తారు. రన్నింగ్ కంప్లీట్ అయిన 10 minutes తర్వాత ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఈ 10 సిటప్స్. నెక్స్ట్ చూసుకుంటే 15 స్క్విట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి 1 minute టైం ఇస్తారు. మనకి ఏవైతే 10 సిటప్స్ ఉన్నాయి ఇవి కంప్లీట్ అయిన 2 minutes తర్వాత ఈ 15 స్క్విట్స్ని చేయమని చెప్పేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయితే ఫేజ్ 3కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్కి వస్తారు. సో ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రొసీజ్యూర్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ ఏ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందో డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఏవైతే శాలరీ బెనిఫిట్స్ ఉంటాయో వాటి గురించి క్లియర్గా మాట్లాడదాం. సో ఈ వివరాలను ఇక్కడ మనకి క్లియర్గానే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ అగ్నివీర్స్ గురించి మాట్లాడితే ఇవి మనకి పర్మనెంట్ కాదు, జస్ట్ 4 years మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 4 years తర్వాత మీరు బయటికి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇవి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్లో ఉంటాయి కదా, మనం బయటకు వచ్చేస్తే గవర్నమెంట్ సెక్టర్లో ఎక్స్ సర్వీస్మెన్ జాబ్స్కి ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో అటువంటి రిజర్వేషన్స్ ఏమన్నా అప్లికేబుల్ అవుతాయని చెప్పి చాలామంది అడుగుతారు. ఫ్రెండ్స్, అటువంటి రిజర్వేషన్స్ ఏవి కూడా అప్లికేబుల్ అవ్వు అని చెప్పేసి క్లియర్గా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ అయితే చేశారు. ఆ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ శాలరీస్ ఎంత ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 30,000 రూపీస్, అంటే 30,000 రూపాయలు శాలరీగా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఇయర్ వైజ్ మొత్తం 4 years ఉంటాయి కదా, ఇయర్ వైజ్ మనకి ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మీకు 30,000 పర్ మంత్ ఉంటే, సెకండ్ ఇయర్ చూసుకుంటే 33,000, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ చూసుకుంటే 40,000 అయితే శాలరీగా ఉంటుంది. దీని ఇక్కడ మనకి కస్టమైజ్డ్ ప్యాకేజ్ అని మెన్షన్ చేశారు. మనం శాలరీ అని చెప్పి సింపుల్ నార్మల్ టర్మినాలజీలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా మీకు డైరెక్ట్గా రాదు. ఇందులో మీకు బై హ్యాండ్ 70% ఆఫ్ అమౌంటే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ మీకు 30,000 రూపీస్ శాలరీ కాబట్టి
ఇందులో మీకు 21,000 రూపీస్ రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ 33,000 రూపీస్ శాలరీ కాబట్టి పర్ మంత్ ఇందులో మీకు 23,100 రూపీస్ రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ 36,500 అయితే ఇందులో మీకు 25,550 రావడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ 40,000 అయితే 28,000 రావడం అయితే జరుగుతుంది. ఈ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రెసివ్ కార్పస్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ 30% ఆఫ్ అమౌంట్. దానితో పాటు ఏవైతే ఈ 30% ఆఫ్ అమౌంట్ ఉందో సేమ్ రేషియోలో అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్పస్ ఫండ్ అని చెప్పేసి మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్గా. అయితే మనం ఓవరాల్గా బయటికి అయితే వచ్చేసే టైంకి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సేవ్ చేసినటువంటి 30% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అగ్రెసివ్ ఫండ్ 30% ఉందో ఇది కలిపితే అరౌండ్ 5,20,000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడ్ చేసేటటువంటి కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్పొరేట్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా 5,20,000 వస్తుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 10,40,000 రూపీస్ సంథింగ్ అమౌంట్ అనేది 4,000 అమౌంట్ అనేది మనకి బయటికి రిలీవ్ అయ్యే టైంలో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి, దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. బట్ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి 550 రూపీస్ అంటే 550 రూపాయలుగా ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు 550 రూపాయలు విత్ జిఎస్టీ కూడా అప్లికేబుల్ అవుతుంది. సమ్ టైమ్స్ అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది కట్ అవుతుంది, కానీ మనకి మల్టిపుల్ టైమ్స్ మనం అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ అటువంటిది ఏమైనా జరిగితే మీరు ఏ మెథడ్లో మల్టిపుల్ టైమ్స్ అప్లికేషన్ ఫీజు ఏమైనా పే చేసి ఉంటే ఆ అమౌంట్ అనేది ఆ మెథడ్లోనే మీకు రిటర్న్ అయితే అయిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోని మీకు అర్థమయ్యే విధంగా కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను ఫీల్ అయినంత వరకు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఏమనుకోవద్దు. అట్ ది సేమ్ డే మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించిన డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అట్ ది సేమ్ డే నా ఎక్స్ప్లెనేషన్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.